మున్సిపాలిటీకి ఆమె దూరంలో కూడా లేనట్టి ఈ ప్రాంతంలో డంప్ యార్డ్ అయితే ప్రభుత్వం పెట్టాలని నిర్ణయించుకున్నదో దీన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. డంప్ యార్డ్ పెట్టడానికి మేము వ్యతిరేకం కాదు, కానీ ఏ ప్రభుత్వమైనా ఏ పాలకులైనా ఒక సమస్య నుంచి ఆ పరిష్కారం చూపట్టి మళ్ళీ సమస్య లేని ప్రాంతంలో ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతంలో డంప్ యార్డ్ పెడితే మాకు ఇబ్బంది లేదు. కానీ ఒకవేళ సమస్య ఉందని చెప్పి భావించి మళ్ళీ ఇంకో సమస్యను క్రియేట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఈ గుట్ట దాడితే మున్సిపాలిటీ, రేపు ఈ డంప్ యార్డ్ అయితే మున్సిపాలిటీ పరిధికి వస్తుంది. కానీ చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఏం ఆలోచనతో నిర్ణయం తీసుకున్నదో, ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న. ఇది మంచి పద్ధతి కాదనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ప్రజలందరూ ఒకటే, ఏ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, పాలకుల మీద ఉంది. ప్రజల ఆరోగ్యాలను కాపాడాల్సిన ప్రభుత్వం దాని విధంగా ప్రజల ఆరోగ్యాలను ముప్పుబాటే విధంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఇది పూర్తిగా తప్పు నిర్ణయం. ఇప్పుడు ఈ ఉద్యోగాలు ఏమవుతుందంటే రాజకీయాలు స్టార్ట్ అయినాయి. చేసింది గత పాలకులు, దాన్ని అమలు చేసేది ఈ పాలకులు. వీళ్ళు కొట్టాడుతున్నారు, వాళ్ళు కొట్టాడుతున్నారు. మీడియా కూడా వాస్తవం చెప్పలేకపోతున్నది. అందరికీ జై అంటున్నారు. వ్యతిరేకించింది ఎవరు? దీన్ని పెట్టింది ఎవరు? దీన్ని వ్యతిరేకించిన కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తున్నది. దీనికి ముందు నుంచి కూడా సపోర్ట్ చేస్తలే. మేము దీన్ని ఆలోచించాలి. గత పాలకులు ఇక్కడ పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గుమ్లాపూర్ సభలో క్లియర్ అయిపోయిండు. 2 జిల్లాలకు సంబంధించి డంపింగ్ యార్డు ఇక్కడ పెడుతున్నామని చెప్పి ప్రకటించారు. ఫస్ట్ రెస్పాండ్ అనేది నేనే. ఫస్ట్ ఖండించింది, ఆ రోజు వ్యతిరేకించింది నేనే దీని మీద. మరి గత పాలకులు దీన్ని ఆపితే ఇది ఆగేది. ఇప్పుడు గత పాలకులు తప్పు చేసినారు, దీన్ని పరిశీలించి ఇది నిజంగా ప్రజలకు ఉపయోగపడుతుందా, ప్రజలకు ఇబ్బంది వస్తుందని గుర్తించేసినట్టు ఈ పాలకులు వీళ్ళు దాన్నే ముద్రేశారు. ఈయన పెడతాను వీళ్ళు అంటున్నారు. మరి కారకులు కూడా ఆలోచించారు. కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు 2 పార్టీలు దీనికి బాధ్యత వహించారు. డంప్ యార్డుని పెట్టి ఈ ప్రాంతాన్ని విషతుల్యం చేస్తున్నటువంటి దుర్మార్గపు ఆలోచనకు వ్యతిరేకంగా హుజురాబాద్ పక్క గ్రామాల ప్రజలు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి మీరు చేస్తున్న ఉద్యమానికి నాలాంటి కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నారు. మీ ఉపన్యాసాలు నేను వింటున్నా. అప్పుడప్పుడు ఏమవుతుంది అని చెప్పి నేను కూడా మీ ఉపన్యాసాలని వింటున్నా. యాక్చువల్గా నేను ఇట్లా పోయినా, కానీ ఎవరు చెప్పలే ఇక్కడ ఒక దీక్ష ఉందని, ఇది డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఉందని, మీరు ఒక నిమిషం ఆగాలని, మీరు ఇంత మాట్లాడిపోమని చెప్పి నాకు ఎవరు చెప్పలే. నాకేమో యాక్షన్ రాదు, నాకు ఉన్నట్టు మాట్లాడి వస్తుంది అని చెప్తా ఉన్నాను. తప్పకుండా వస్తా అని చెప్పిన. నేను రాజకీయాలు మాట్లాడడానికి రాలే. ఇది 2022లో వచ్చిందా, ఇది ఏ ప్రభుత్వం ఇచ్చింది, ఏ ప్రభుత్వం ఇప్పుడు యాక్టివేట్ చేసింది, నేను ఆ రాజకీయాలు జరిగిపోవడానికి రాలే. నేను వాళ్ళలాగా విమర్శించడానికో సోషల్ మీడియా పెట్టుకొని గ్లామర్ పెంచుకునే ప్రయత్నం చేయను నేను. కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే, ఈ మొత్తం దేశంలో అతి దుర్మార్గపు లక్షల ప్రజల జీవితాలతో చెలగాటమాడే 30 కిలోమీటర్ల రేడియస్లో అనేక రకాల రోగాల బారిన పడినటువంటి జవహర్ నగర్, బాలాజీ నగర్ డంప్ యార్డుకు సజీవ సాక్షిని నేనే.